అమెరికాలో తెలుగు యువకుడి ప్రాణాలు తీశాడు ఓ నల్ల జాతీయుడు. ఎల్బీ నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. డెలాస్లోని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉద్యోగ వేటలో ఉన్నాడు. తెల్లవారుజామున విధుల్లో ఉండగా నల్ల జాతీయుడు కాల్పులు జరిపాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ చంద్రశేఖర్ ఇంటి దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, స్వాతి, అమెరికా టెక్సాస్ లో హైదరాబాద్ సంబంధించిన యువకుడి పైన నల్ల జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్ మృతి చెందాడు. అతను హైదరాబాద్ నుంచి ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు. శుక్రవారం నైట్ ఇన్సిడెంట్ జరిగింది. డెల్లాస్ లోని ఒక గ్యాస్ కంపెనీలో అతను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. సో ఇన్సిడెంట్ జరిగి ఇప్పటి వరకు కూడా పరిశీలిస్తే 3 రోజులు అవుతోంది. ఇంకా కూడా మృతదేహం ఇంటికి చేరుకోలేదు. సో చివరి చూపు కోసమైనా కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి చూపు కోసం వారంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి బ్రదర్ దామోదర్ ఉన్నారు. అతనితో మాట్లాడదాం. 3 days అవుతుందండి. సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? తర్వాత డెడ్ బాడీ కూడా ఇంకా చేరుకోలేదు హైదరాబాద్ సిటీకి. సో ఎట్లా జరిగింది ఇన్సిడెంట్? అక్కడ మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? సో మీరు ఇప్పటి వరకు అధికారులతో మాట్లాడితే ఏం చెప్పారు? నమస్తే అండి. నాకు యాక్చువల్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ సాటర్డే మార్నింగ్ 11 o'clock మేము బయటికి వెళ్దామని బయలుదేరుతున్నాము. రెడీ అయ్యాము. సడన్ గా మాకు అక్కడ ఫ్రెండ్ మా చంద్రశేఖర్ పోలే, మా చిన్న తమ్ముడు, ఓన్ బ్రదర్, వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ చెప్పి పాస్ చేసిండు. సో వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ కన్వే చేసారు ఫస్ట్. సో అక్కడ అయిన ఇన్సిడెంట్ అయితే మాకు చాలా బాధాకరం. అసలు మేము ఇప్పటికీ షాక్ లో ఉన్నాం. మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన ఫుల్ టాలెంటెడ్ స్టూడెంట్. ఇక్కడ కూడా ఆయన బీడీఎస్ డాక్టరేట్ పొంది, డాక్టరేట్ పట్టా ఉంది. మరి అక్కడ యుఎస్కి వెళ్ళి ఆడ పీజీ చేస్తా అని వెళ్ళిండు సార్. ఆడ వెళ్ళి నేను సాధిస్తామా, ఆడ మంచిగా సెట్ అవుతా, వాడ స్కోప్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు అన్నట్టు ఆ హోప్ తోని పోయిండు. మాకు ధైర్యం ఇచ్చిందే ఆయన. వద్దా మేము అన్నాం కూడా. తర్వాత అక్కడ పోయిన తర్వాత 2 years అయినా పీజీ కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఫుల్ టైం కూడా హీస్ సర్చింగ్ అనమాట జాబ్ కోసం. అంతలోనే ఇది గ్యాస్ స్టేషన్ లో అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఫుటేజ్ రివీల్ చేయలేము. మేము గవర్నమెంట్ కూడా చాలా అది ప్రే చేస్తున్నాం. అది ఎంత త్వరగా అయితే అది ఎలా జరిగింది మాకు కూడా తెలియాలి కదా. బయట ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి స్టూడెంట్స్ కి. ఇట్లా ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అక్కడ మన ప్రభుత్వం, మన పిఎం మోడీ గారు కానీ, ఇక్కడ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారు కానీ, సీఎం గారు కానీ ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అయితే ప్రజెంట్ వాళ్ళు చెప్పిన వాళ్ళ చంద్రశేఖర్ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ వాళ్ళు అతను గ్యాస్ ఫ్యూయల్ కొట్టడానికే వచ్చారంట. ఫ్యూయల్ కొట్టుకున్న తర్వాత ఇమీడియట్ గా అది సిస్టమ్ లో ఎంట్రీ చేయాలి అని మా బ్రదర్ ఇట్లా ఎంట్రీ చేస్తున్నంట. విత్ ఇన్ సెకండ్స్ లా షూట్ చేసి అది అయిపోయిందంట. అది చాలా అసలు మాకు ఇప్పుడు కూడా ఆయన గుర్తులు, ఆయన నిన్న ఫ్రైడే రోజు మాట్లాడిన, మేము దసరా చేయించుకుంటే వీడియో కాల్ కూడా మేము చూపెట్టి మాట్లాడినాం. మా ఇల్లు అంతా, మా ఫ్యామిలీని అంతా చూపెట్టినాం. జనవరి ఫిబ్రవరిలో వచ్చేస్తా నేను, ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు యూఎస్ లో, ఇక్కడ జాబ్స్ రావట్లేదు, పార్ట్ టైమ్స్ లేవు, ఫుల్ టైం లేదు అని వస్తా అన్నాడు. స్కోప్ అంతే ఆయన ఇక్కడ లేదు, ఇక అంత అయిపోయింది ఆడ అంటే మేము కూడా వస్తాం మా మదర్ కూడా చెప్పింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం మన స్టేట్ సెక్రటరీ నుంచి సీఎం సారు స్పందించారు. వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత వీలైనంత వరకు తెప్పిస్తా అని మాకు మాట ఇచ్చారు. నిన్న హరీష్ రావు గారు వచ్చారు, సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. సో ప్రజెంట్ సెక్రటేరియట్ నుంచి అయితే లెటర్ అక్కడ ఇండియన్ కాన్సులేట్ ఎంబసీకి వెళ్ళింది. అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసేదే ఉంది. అమెరికాలో వాళ్ళు ఫినరల్ ప్రాసెస్ అంతా చేసి మనకి పంపించేదే ఉంది. ఇంకా ఇక్కడ అయితే ప్రాసెస్ అయిపోయింది. మ్యారేజ్ అయితే అసలు మేము ఇప్పుడు వస్తే నెక్స్ట్ మ్యారేజ్ చేసేది, సంబంధం చూద్దాం, మంచిగా మ్యారేజ్ చేద్దామని మొత్తం కాన్సెప్టే అది. అందుకే జనవరి ఫిబ్రవరిలో వస్తా అని అన్నాడు.
సో ఇండియన్ ఎంబసీకి సంబంధించి కూడా ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేశాము. ప్రభుత్వం కూడా స్పందించింది. వీలైనంత త్వరలో తమ సోదరుడు చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొస్తే ఈ ఫ్యూనరల్ దీనికి సంబంధించి కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. శుక్రవారం రోజున గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న టైంలో బ్లాక్ నల్లజాతులు ఎవరైతే ఉన్నారో వారు ఫిల్ చేసుకోవడానికి వచ్చారు గ్యాస్. అక్కడ సిస్టమ్ లో ఎంట్రీ చేస్తుండగానే వాళ్ళు ఓపెన్ ఫైర్ చేశారు. అందులో షార్ట్ డెడ్ అంటే స్పాట్ లోనే మృతి చెందాడు. వీర ఎవరైతే బ్రదర్ ఉన్నారో మరొక బ్రదర్ అంటే వారి రిలేటివ్స్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే అధికారులను సంప్రదించారు. ఓవరాల్ గా మాత్రం వీలైనంత త్వరలో చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతి, దిక్క లేటెస్ట్ అప్డేట్.